వెల్కమ్ బ్యాక్ టు ప్రఫుల్లాస్ కిచెన్. మరి ఈరోజు రెసిపీ ఇంట్రడ్యూస్ చేస్తుంటేనే నోరూరిపోతుందండి. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు మరి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసేయండి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ ఈ రెసిపీలో కొద్దిగా ఎక్కువే పడుతుందండి. మరి చేప ముక్క చక్కగా ఫ్రై అవ్వాలి అంటే దానిలోకి 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి దానిలో వేసేసాను. 5 నుంచి 6 నిమిషాలు అయితే దాన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. మరి మట్టి పాత్ర ఎందుకు అని అడిగే వాళ్ళకి చేపల పులుసు మట్టి కుండలో చేస్తే చాలా చాలా టేస్టీగా వస్తుందండి. అంటే ఆ మట్టి నుంచి ఎర్దెన్ ఫ్లేవర్స్, స్మెల్, అరోమా అన్నీ మన కర్రీకి వచ్చి చాలా టేస్టీగా వస్తుంది చేపల పులుసు అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వస్తుందో కూడా చెప్పండి నాకు. ఇప్పుడు ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి అన్న తర్వాత దానిలోకి నేను ఒక గుప్పెడు కరివేపాకులు అయితే వేసానండి. కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువ వేయండి, చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఒక పచ్చిమిర్చిని చీలికలుగా చేసి దాన్ని యాడ్ చేసేసాను. ఇది నీట్గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఒకటే వేసానండి, ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకి కారం యాడ్ చేస్తాను. ఇప్పుడైతే ఒకటి సరిపోతుంది. నేను తీసుకున్నది 250 గ్రామ్స్ ఆఫ్ రోహు ఫిష్ అండి. అది నీట్గా కడిగేసి నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. మరి ఆనియన్స్ పింక్ కలర్ అంటే ట్రాన్స్లూసెంట్గా అయ్యే తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేలాగా దాన్ని మొత్తం మిక్స్ చేస్తూ దాన్ని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 to 3 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఈ లోపుకి మనం ఒక మ్యాజిక్ మసాలా చేసుకుందామండి. ఫిష్ పులుసుకి చాలా అవసరమైంది ఇది. కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు, అంటే ఒక ఫిస్ట్ ఫుల్ తీసుకుంటే సరిపోతుందండి ధనియాలు. దానిలోకి ఒక 10 నుంచి 15 వరకు గార్లిక్ క్లోవ్స్, మన వెల్లుల్లి తీసుకొని మీరు గ్రైండ్ చేసినా పర్వాలేదు, ఇలాగ దంచి క్రష్ చేసినా పర్వాలేదు. నాకు క్రష్ చేసినప్పుడు వచ్చే టెక్స్చర్ చాలా నచ్చుతుందండి. నేను క్రష్ చేస్తాను. గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. గ్రైండ్ చేశారు అని అంటే ముందు జీలకర్ర, ధనియా గ్రైండ్ చేసేసి తర్వాత మీరు వెల్లుల్లి యాడ్ చేసి గ్రైండ్ చేయండి. అది చక్కగా పౌడర్లో వస్తుంది. పౌడర్ మసాలా అయినా పర్వాలేదండి. నేను ఇందాక చెప్పినట్టు నాకు ఇలా క్రష్ చేసి అది యాడ్ చేసినప్పుడు ఆ కర్రీకి వచ్చే టెక్స్చర్ నాకు నచ్చుతుంది. చక్కగా దాన్ని నేను క్రష్ అయితే చేసేసుకుంటున్నానండి. మరీ పౌడర్గా రాదులేండి. బట్ ఇది రెడీ అయిపోయిన వెంటనే దాన్ని మనం మన ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, దానిలోకి అయితే యాడ్ చేసేసి చక్కగా ఇదంతా ఆనియన్స్కి పట్టేలాగా ఒకసారి క్విక్గా మిక్స్ చేసేసుకోండి. ఇది కూడా ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత దానిలోకి ఒక చిన్న స్పూన్తోని పసుపు, తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు అయితే 2 స్పూన్ఫుల్స్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో మీరు రుచికి సరిపడా వేసుకోండి. 1 నుంచి 2 స్పూన్స్ కారం యాడ్ చేయండి. ఇందాక నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి 2 చిన్న స్పూన్స్తోనైతే కారం యాడ్ చేసేసాను. అంతా మళ్ళీ ఒకసారి క్విక్ మిక్స్ ఇచ్చేసిన తర్వాత మన హీరో ఇంగ్రీడియంట్ అండి చింతపండు పులుసు. మరి చింతపండు పులుసు లేనిదే ఫిష్ పులుసు అనేది దానికి టేస్టే లేదండి, దానికి అస్తిత్వమే లేదనుకోండి. ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు తీసుకొని దానిలో కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేయండి. ఒక 5-10 నిమిషాలు అలా ఉంచేసారు అని అంటే చింతపండు సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని చక్కగా ఇలాగ చేత్తోనే స్క్వీజ్ అవుట్ చేసుకున్నాం అని అంటే చింతపండు పల్ప్ అయితే వచ్చేస్తుందండి మనకి. అంటే దానిలో చేత్తో ఎందుకన్నానంటే చేత్తో చేసినప్పుడు మనకి ఆ చెత్త అదంతా ఎంత ఉందో దానిలో తీసేయాలి, ఎంత పల్ప్ ఎంత వస్తుంది అనేది ఒక ఎస్టిమేట్ వస్తుంది. ఇంకా ఎక్కువ కావాలి అనిపించినా కానీ మీరు కొద్దిగా చింతపండు యాడ్ చేసి దాన్ని చక్కగా స్క్వీజ్ అవుట్ చేసి చెత్త తీసేసి పల్ప్ అయితే రెడీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మన పాట్లోకి అయితే వేసేసేయండి. అంటే ఆనియన్స్ ఇవన్నీ రెడీ అయిపోయాయి, ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత ఈ చింతపండు పులుసుని నీట్గా దానిలోకి యాడ్ చేసేసేయండి. మరి యాడ్ చేసిన తర్వాత కూడా మనం అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఈ చింతపండు పులుసు మన మిగతా ఇంగ్రీడియంట్స్తోని అంతా ఇన్కార్పొరేట్ అయ్యి చక్కగా బ్లెండ్ అయిపోవాలి టేస్ట్.
ఒక 10 నిమిషాలు ఉడికింది అనిపించిన తర్వాత దానిలోకి ఇంకొక సగం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండి, వాటర్ యాడ్ చేసుకోండి. ఇది చక్కగా మన గ్రేవీకి బేస్ అండి ఇది. సో మీరు ఎన్ని ఫిష్ పీసెస్ వేస్తున్నారో దాన్ని బట్టి గ్రేవీ ఎస్టిమేట్ చేసుకొని అంత చింతపండు రసం అండ్ నీళ్లు యాడ్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోహు ఫిష్ అండి, స్టోర్ బాటే క్లీన్ చేసుకున్నాను నేను. మళ్ళీ దాన్ని నీట్గా ఈ గ్రేవీలోకి అయితే డ్రాప్ చేసేసేయండి. మరి అంటే ముక్క ప్రస్తుతానికైతే విరిగిపోదు, కాకపోతే మీ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మళ్ళీ గరిటె పెట్టి అయితే తిప్పమండి. సో మీరు ప్లేస్ చేసేటప్పుడే చక్కగా ఈవెన్ అవుట్గా స్పేస్ అవుట్ చేసుకొని కడాయిలోకి అయితే ఫిష్ అంతా డ్రాప్ చేసేసేయండి. చేసి ఆ ఫిష్ పీసెస్ చేప ముక్కలన్నీ చక్కగా గ్రేవీలో మునిగేలాగా చక్కగా మధ్యలో స్పేస్ ఉంచుతూ చక్కగా మునిగేలాగా అయితే స్పూన్తోని దాన్ని డిప్ చేసేసేయండి. నీట్గా ఆ పాట్లోనే అరేంజ్ చేసేసుకోండి. మరి ఇది మనం మూత పెట్టేసి కదపకుండా అట్లీస్ట్ ఒక 20 నుంచి 20 నిమిషాలు అయితే అలా వదిలేసేయాలండి, ఉడకనివ్వాలి. కాకపోతే మధ్యలో ఒకసారి మూత తీసి సరిగా ఉడుకుతుందా లేదా అని చూసుకోవాలండి. కాకపోతే మర్చిపోకుండా స్పూన్ అయితే పెట్టకండి, గరిటె పెట్టి తిప్పేయకండి, ముక్క విరిగిపోతుంది. ఉడికిన చేప ముక్కలు అయితే చాలా ఈజీగా విరిగిపోతాయండి. సో నేను ఇందాక చూపించినట్టు ఒక బట్ట తీసుకొని దాన్ని మన పాట్ని చక్కగా ఇలా తిప్పండి బేస్, అది కింద అంతా స్వర్ల్ అయ్యి ఈవెన్ అవుట్ అయిపోతుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి మీ పాట్ని ఇలాగ స్వర్ల్ చేశారు అని అంటే ఇంకొక ఈజీగా ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసేయండి మూత పెట్టి. చక్కగా మన గ్రేవీ అంతా మన మసాలాలు అన్నీ ఉడుకుతున్న చేప ముక్కకు అంటేసేయండి. మరి తీసి చూపిస్తున్నాను మీకు. చక్కటి ఫ్లేవర్ ఇల్లంతా చక్కగా ఫిష్ వాసన అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఎప్పుడు తింటామా అని అందరం వెయిట్ చేసేస్తూ ఉంటాము. సో మీకు ఒక్కసారి చూపిస్తానండి ముక్క ఎలా ఉడికింది అనేది. మనం 20-25 మినిట్స్ అయితే ఉడకనిచ్చాము. సో ఆ కలర్ కూడా చూసారా, చక్కగా మన మసాలాలో ఎంత కలర్ ఉందో అంత కలర్ మన చేప ముక్కకు కూడా వచ్చేస్తుందండి. మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు అలా ఉంచేసేయండి. జనరల్గా అయితే చేప ఈరోజు చేసుకుంటే రేపటికి ఇంకా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. బట్ ఈరోజు అయితే తినేసి రిలీజ్ చేసేసేద్దాము. రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి కమెంట్స్లో. నా నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.